హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి, అలాగే మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ అవ్వని వాళ్ళైనా, ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. టుడే టాపిక్ ఏమిటంటే, మిమ్మల్ని చులకనగా చూసిన మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తెలుసుకోవచ్చు. మనకు స్టార్టింగ్ కార్డ్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది, 7 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్, 3 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ వాండ్స్, 9 of Pentacles, Page of Cups, the Empress, 2 of Cups, 4 of Wands, the Lover card, 2 of Pentacles, ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. పాస్ట్లో ఎక్కువగా మీకు మీ పర్సన్కి ఇద్దరికి కూడా చాలా గొడవలు అయితే జరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ పార్ట్నర్ మీరు కూడా ప్రతి విషయానికి కూడా ఇద్దరు కూడా ఆర్గ్యూ చేసుకోవడం, ఏదో ఒక విషయంపై మీ పార్ట్నర్ మీతో డిస్కషన్ చేయడం, మీరు ఏది చేసినా కూడా మీ పర్సన్కి నచ్చకుండా దాని గురించి మీ పార్ట్నర్ మీతో ఏదో ఒక రకంగా గొడవ పెట్టి కొన్ని రోజులు మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడం. మళ్ళీ మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ఎప్పుడైతే చేస్తారో మళ్ళీ మీ పార్ట్నర్ మీతో మళ్ళీ మాట్లాడడం. పాస్ట్లో అయితే ఇలాంటివి అయితే ఎక్కువగా జరిగాయి. మీ ఇద్దరి మధ్యన ఎక్కువగా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే జరిగినట్టుగా కనిపిస్తుంది నాకు. పాస్ట్లో అయితే మీ పర్సన్ ఏంటంటే ప్రతి విషయంలోనే కూడా వేరే వాళ్ళతో మిమ్మల్ని పోల్చడం కానీ, లేదంటే వేరే వాళ్ళని చూపించి మిమ్మల్ని చులకనగా మాట్లాడడం కానీ మీ గురించి, ఇలాంటివి అయితే చేసేవారు పాస్ట్లోని. ఎందుకంటే మీ పార్ట్నర్ పూర్తిగా మనీ మైండెడ్. మనీ గురించి వేరే వాళ్ళతో మిమ్మల్ని పోల్చడం, వాళ్ళు మేబీ వాళ్ళ పర్సన్ అవ్వచ్చు, లేదంటే హస్బెండ్ వైఫ్ ఎవరినైనా కూడా ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మీ పార్ట్నర్ ఏంటంటే వేరే వ్యక్తులను మీకు చూపించి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ పర్సన్స్కి వాళ్ళ పార్ట్నర్స్కి వాళ్ళు ఏ విధంగా మనీ ఖర్చు పెడుతున్నారు, లేదంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మనీ పరంగా, లేదంటే లగ్జరీగా ఎలా ఉంటున్నారు, నువ్వు ఎలా ఉన్నావు, నాకు నిన్ను చూస్తుంటే చీప్గా అనిపిస్తుంది, నీ దగ్గర ఉంటే నాకు చీప్గా ఫీల్ అవుతున్నాను, నీతో మాట్లాడడం అంటేనే నాకు చాలా చీప్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే నాకు నీతో మాట్లాడాలని అనిపించట్లేదు. ఇలా ప్రతి చిన్న విషయానికంటే మీతో మాట్లాడడమే తనకు ఒక చిరాకు అన్నట్టుగా బిహేవియర్ చేశారు కొంతమందిలో. అయితే మీ పర్సన్స్ ఎక్కువగా వేరే వాళ్ళని చూపించడం అనమాట. అంటే వాళ్ళకి మనీ ఉంది చూడు, వాళ్ళ పర్సన్ ఎలా ఖర్చు పెడుతున్నారో, లేదంటే ఎలా మనీ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేదంటే సెలబ్రేషన్స్, పార్టీస్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారో, ఆ వ్యక్తి వాళ్ళ పర్సన్‌కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో, ఎంత ఖర్చు పెడుతున్నాడో ఆ పర్సన్‌కి, ఎంత కేర్‌గా చూసుకుంటున్నాడో. బట్ నువ్వు నన్ను పట్టించుకోవు, నాకు మనీ పరంగా ఏమి సపోర్ట్ ఇవ్వవు, నాకు షాప్‌కి తీసుకెళ్ళవు, లేదంటే సెలబ్రేషన్స్ ఉండవు, మన ఇద్దరి మధ్యన పార్టీస్ ఉండవు, ఫంక్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు. నీతో నాకు
లైఫ్ అంతా కూడా బోరింగ్‌గా ఉంది. నాకిలాంటి లైఫ్ అయితే నాకు వద్దు. నాకు చాలా ఇరిటేట్‌గా ఉంది నాకు. నీతో మాట్లాడుతుంటేనే నాకు ఒక చిరాకు అనే ఫీలింగొస్తుంది అని మీ పార్ట్నర్ ప్రతి చిన్న విషయానికి మీతో గొడవ పడి, ఏదో రకంగా డిస్కషన్స్ అయితే చేసేవారు పాస్ట్‌లోని. అలా చేసి మీ పార్ట్నర్ అయితే వేరే వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్ళినట్టుగా కనిపిస్తుంది మనకి. థర్డ్ పర్సన్ లైఫ్‌లోకైతే వెళ్లారు. మనకిక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసారో, మీ లైఫ్ లాంగ్ కూడా మీ పార్ట్నర్ మీతో ఉంటారు. మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇస్తారు. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. కేరింగ్‌గా చూసుకుంటారు. మీపై లవ్ చూపిస్తారు అని చెప్పి మీరైతే మీ పర్సన్ గురించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. ఎవరు తనకి మనీ పరంగా ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. ఎవరు తను అనుకున్న లైఫ్‌కి రీచ్ అవుతారు. అంటే తను ఏదైతే లైఫ్‌లో ఎంజాయ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఎవరు చేయగలరు అని మీ పర్సన్ అయితే అనుకుని పాస్ట్‌లో వేరే పర్సన్ తోటి రిలేషన్స్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకుని వారి లైఫ్‌లోకైతే మీ పార్ట్నర్ అయితే వెళ్లారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని చాలా చులకన భావంతో అయితే చూసారు. మీతో మాట్లాడడం కూడా ఇష్టం లేక, తను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలో అర్థం కాక, కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే మీ పార్ట్నర్ కావాలనే మీతో గొడవలు పెట్టుకోవడం కానీ, కావాలనే మిమ్మల్ని ఏదో ఒక విషయంపై తప్పు పట్టడం కానీ, ఇలాంటివైతే చేసేవారు. మీరు ఎంత సిన్సియర్‌గా మీ పార్ట్నర్‌ని మీరు లవ్ చేసినా, మీరు ఎంత కేర్‌గా మీ పర్సన్ వైపు మీరు ఉన్నా, మీకు ఎంత అవసరం అంటే మీకు కుదిరినంతగా మీ పార్ట్నర్‌కి మీరు మనీ ఖర్చు పెట్టడం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, పార్టీస్ కానీ ఏవైనా కూడా మీకు ఎంత కుదురుతదో ఆ విధంగా మీ పర్సన్‌కి మీరు చేసినా కూడా మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఇంకా కావాలి, నాకింకా ఎంజాయ్‌మెంట్ కావాలి, నాకిది సరిపోదు, నాకింకా మనీ ఎవరైతే ఎక్కువగా నా కోసం ఖర్చు పెడతారో, నాకు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు మనీ పరంగా, నాకు వాళ్ళే ఇంపార్టెంటు అని మీ పార్ట్నర్ పాస్ట్‌లో ఫీలయ్యారు. ఫీలయ్యి ఆ విషయాలన్నీ మీకు తెలియకుండా మిమ్మల్ని తప్పుపట్టి, మిమ్మల్ని చులకనగా క్రియేట్ చేసి, అందరితోటి పోల్చి మిమ్మల్ని చులకనగా చూసి, మీ పార్ట్నర్ అయితే ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకొని, లాస్ట్‌కి మీదే తప్పన్నట్టు తప్పు మీ వైపు చూపించి తనైతే సైలెంట్‌గా మీ రిలేషన్ వైపు నుంచయితే తప్పుకున్నారు పాస్ట్‌లోనే. మీరైతే చాలా హార్ట్ బ్రేక్‌లో అయితే ఉన్నారు. ఎందుకంటే మీరు మీ పర్సనల్ విషయంలో మీరు చాలానే ఊహించుకున్నారు. ఫ్యామిలీ ఇలా హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ నా పార్ట్నర్‌తో నేను కలిసుండాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఊహించుకున్నారో మీ పార్ట్నర్ చేసిన ఆ పాస్ట్‌లో బిహేవియర్‌కి మీరు హార్ట్ బ్రేక్ అయిపోయారు. చాలా చాలా అంటే బాధపడ్డారు మీరైతే. మీకు మీరే బంధించేసుకున్నారు. అంటే మీరు ఎంత బాధపడినా ఆ బాధను బయట ఎవ్వరికీ తెలియనివ్వకుండా, మీలో మీరే ఆ బాధనంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు బంధించుకుంటూ, మీరైతే ఆ పెయిన్‌నంతా అనుభవించినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధపడ్డారు మీరైతే పాస్ట్‌లో మీ పర్సన్ వల్ల. మీ పార్ట్నర్ మీతో అంత దారుణంగా బిహేవియర్ చేశారు. చాలా రకాలుగా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని బాధపెట్టారు. మనీ పరంగాను చీప్‌గా చూసారు. మిమ్మల్ని చులకనగా మాట్లాడారు. అలాగే ప్రతి విషయంలోని కూడా వేరే వాళ్ళతో పోల్చడం కానీ, ప్రతి విషయానికి కూడా మీతో గొడవ పెట్టడం కానీ, ఇలా చేసి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ అయితే. ఇక్కడ మనకి ఎక్కువ థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ అంటే మీతో ఆల్రెడీ తనకి ఒక ఫ్యామిలీ ఉండి కూడా మీతో రిలేషన్ కలుపుకొని, మీ దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో అదంతా కూడా తన అవసరాలకి యూజ్ చేసుకొని, తను ఏమి కావాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ ద్వారా ఆ అవసరాలైతే తను తీర్చుకుని, ప్రతి విషయానికి కూడా మీపై డిపెండ్ అయ్యి మనీ పరంగా
మీరు ఏదైతే మీ పార్ట్నర్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేశారో, లవ్ అవ్వచ్చు, లేదంటే ఎమోషనల్ బాండింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా అవ్వచ్చు. అది మీ పార్ట్నర్ అయితే మీకు ఇవ్వకుండా, మిమ్మల్ని మనీ గురించే మిమ్మల్ని యూజ్ చేసుకొని, తన అవసరాలైతే తీర్చుకుని, మీ నుంచయితే ఇప్పుడు వెళ్ళిపోయారు. మీ పార్ట్నర్ అయితే నాకు ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్, థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. అలాగే మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడైతే మీతో ఆ విధంగా బిహేవియర్ చేసి మీతో ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని పొగిడి అంటే నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదని ఇలా అన్ని రకాలుగాను కూడా మిమ్మల్ని పొగిడి లాస్ట్‌కొచ్చేసరికి అంటే మిమ్మల్ని అన్ని రకాలుగాను యూజ్ చేసుకొని మనీ పరంగా, ఎమోషనల్‌గా ప్రతి విషయంలోని కూడా అన్ని రకాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి మిమ్మల్ని చాలా చులకన భావంతో చూడడం అయితే మొదలుపెట్టారు. మొదలుపెట్టి స్లోగా మీకు దూరం అవుతూ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ స్టార్ట్ చేసి స్లోగా అలాగే ఒకసారి మీ రిలేషన్‌నయితే బ్రేక్ చేసేసారు. మీ నంబర్స్‌నయితే చాలా వరకు కొంతమందికైతే బ్లాక్‌లో కూడా పెట్టినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీ విషయంలో బిహేవియర్ చేశారో పాస్ట్‌లో మీరైతే చాలా హార్ట్ బ్రేక్‌లో అయితే వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బాధపడ్డారు. మీ బాధల్ని ఎవరితోటి షేర్ చేసుకోవాలి అని కూడా మీకు అర్థం కాలేదు. ఎందుకంటే కొంతమందిలో అయితే మీ బాధల్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అంత బాధనైతే మీరైతే భరించారు ఫాస్ట్‌లోని. ఆ బాధని మీలో మీరే కంట్రోల్ చేసుకొని, మీకు మీరే బంధించుకొనైతే బాధపడ్డారు పాస్ట్‌లో. ఇప్పటికి కూడా కొంతమందైతే అదే బాధతో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా వరకు చాలామంది హార్ట్ బ్రేక్‌లో అయితే ఉన్నారు. మీ బాధను బయట వాళ్ళకి కనబడనివ్వకుండా మీలో మీరే దాచుకుని, బంధించుకుని ఇప్పటికి కూడా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారంతే. కొంతమందయితే ఇప్పటికి కూడా చాలా బాధలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఆ బాధ నుంచయితే బయటికి రాలేదు. ఎందుకంటే మీ పర్సన్ మీకొక లైఫ్ ఇస్తారు అని చెప్పి మీరు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బట్ మీ పార్ట్నర్ అయితే తన అవసరాలన్నీ తీర్చేసుకొని మిమ్మల్ని ఎంత పొగడాలో తన అవసరాలు తీర్చుకునే టైంలో అంత పొగిడారు. మీ నుంచి తన సహాయం కావాలి అని మీ దగ్గరకొచ్చి, ఆ సహాయం పొందినప్పుడల్లా మిమ్మల్ని అన్ని రకాలుగాను పొగిడారు. మీరు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి, మీరు లేకపోతే తనకు లైఫే లేదని చెప్పి, తను ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉంటున్నాను అంటే దానికి మీరే కారణం అని చెప్పి, ఇలా అన్ని రకాలుగా మిమ్మల్ని పొగిడి లాస్ట్‌కొచ్చేసరికి అంటే తన లైఫ్‌లో మీకన్నా బాగా తనకి మనీ పరంగా ఖర్చు పెట్టే వ్యక్తి అవ్వచ్చు. లేదంటే కెరియర్ పరంగా సపోర్ట్ చేసే వ్యక్తి అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. అలాంటి పర్సన్ ఎప్పుడైతే తన లైఫ్‌లో ఎదురయ్యారో వెంటనే మిమ్మల్ని చులకనగా చూడడం, మీ నుంచి ఎక్కువగా మీరు కాల్ చేసినా కూడా మీతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేయడం. మీరు పదే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మిమ్మల్ని చులకనగా మాట్లాడడం. మిమ్మల్ని ప్రతి విషయానికి మీదే తప్పని చెప్పి మీ వైపే ఆ తప్పును చూపిస్తూ మీ గురించే మీరు తనని అర్థం చేసుకోవట్లేదు గనక తనని మీరు అనుమానిస్తున్నారని చెప్పి, లేదంటే మీరే అన్ని రకాలుగా తనని బాధ పెడుతున్నారని చెప్పి మీ రిలేషన్నయితే బ్రేకప్ చేసేసారు. పాస్ట్‌లోని. మీరైతే చాలా ఎమోషనల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పటికి కూడా మీరైతే మీ పర్సన్ విషయంలో అయితే వెయిటింగ్ చేస్తూనే ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ బాధ నుంచి ఇప్పటికి కూడా మీరు బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ వాల్యూ మీ పర్సన్‌కి తెలుస్తది అని చెప్పి మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి మీరైతే ఇప్పటికి కూడా మీరైతే మీ పర్సన్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూస్తుంటే మీ పర్సన్ నుంచి మీరు ఏమీ కూడా ఆశించలేదు. మీ పార్ట్నర్ నుంచి మీరైతే ఆ లవ్వు, కేరింగ్ అవి 2 మాత్రమే మీరైతే ఆశించారు. మీతో హ్యాపీగా ఉండాలి. మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి. ఇలా మాత్రమే మీరైతే ఆశించారు మీ పార్ట్నర్ నుంచి. అందుకే మీకు కుదిరినా, కుదరకపోయినా మీ పార్ట్నర్ ఏది అడిగితే అది మీకు వీలైనంత వరకు కూడా మీరైతే మీ పార్ట్నర్‌కి ఇస్తూనే వచ్చారు పాస్ట్‌లోని.
అన్ని రకాలుగా కూడా మీ పార్ట్నర్‌కి మీకు కుదిరినంతలో మీరైతే మనీ పరంగా కూడా సపోర్ట్‌గానే నిలబడ్డారు. బట్ మీ పార్ట్నర్ అవేమీ పట్టించుకోలేదు. తన స్వార్థమే తను చూసుకున్నారు. తన లైఫ్ గురించే తను ఆలోచించుకుని మీ రిలేషన్ నుంచయితే బయటికి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. బట్ మీరు ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ ఒస్తారు. మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీతో తను కమ్యూనికేషన్ చేస్తారు. అప్పుడు కమ్యూనికేషన్ చేసినప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి, ఇవన్నీ కూడా మీరు షేర్ చేసుకోవాలి మీ పార్ట్నర్‌కి అని ఇప్పటికీ కూడా మీరైతే మీ పార్ట్నర్ గురించయితే ఎదురు చూస్తున్నారు. తను కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి మీరు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో ఏవి ఒక న్యూ ఆపర్చునిటీస్ అది కెరియర్ పరంగానా? లేదంటే మనకి ఎక్కువగా పర్సన్స్ అంటే కొత్త పర్సన్స్ మీ లైఫ్‌లోకి రావడం ఇలాంటివి కూడా కనిపిస్తుంది. ఇలా ఎవరైనా వచ్చినా కూడా మీ పార్ట్నర్‌నే మీరు కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా 2 ఆప్షన్స్. ఇక్కడ మీ పర్సన్ ఇది మీ లైఫ్‌లోకి వచ్చే న్యూ పర్సన్. ఇలా లేదంటే మీ లైఫ్‌లో ఉండే వేరే పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేరే ఏ అదర్ రిలేషన్ ఎవరైనా అవ్వచ్చు. ఇలా 2 ఆప్షన్స్ మీకుంటాయి. మీరైతే మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్‌ని చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు. మీ పర్సన్ గురించి మీరు ఎన్ని ఇయర్స్ అయినా ఎదురు చూసే అంతగా మీ పార్ట్నర్‌నయితే మీరు లవ్ చేసినట్టుగా అయితే మనకైతే కనిపిస్తుంది. మీరు ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ గురించయితే బాధపడుతున్నారు. ఎందుకు నేను నా పర్సన్‌కి ఇంత ఎమోషనల్‌గా నా పార్ట్నర్‌కి కనెక్ట్ అయినా కూడా అంత జెన్యూన్‌గా లవ్ చూపించిన వైపు నా పర్సన్‌ని నేను అంత కేరింగ్‌గా చూసినా కూడా నా ఇంపార్టెన్స్ ఎందుకు తెలుసుకోలేకపోయారు నా పర్సన్ అని చెప్పి మీరు ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎంత గ్రేట్ పర్సన్ అనే విషయం మీకు తెలుసు. బట్ మీ పార్ట్నర్ అయితే ఆ విషయం తెలుసుకోలేకపోయారు. అందుకే ఇప్పటికి కూడా మీరైతే బాధపడుతూనే ఉన్నారు. మీ వాల్యూ మీ పార్ట్నర్ అయితే తెలుసుకోలేదు. రిలేషన్ పరంగా మీతో చాలా చులకనగా మాట్లాడారు. లేదంటే మిమ్మల్ని అవమానించారు అని చెప్పి మీరైతే ఇప్పటికీ మీ వాల్యూ తెలుసుకోలేదని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ద ఎంపరర్స్ లాంటి వారు మీరు. అయినా కూడా మీ పార్ట్నర్ మీ వాల్యూ తెలుసుకోకుండా పాస్ట్‌లో మీ విషయంలో అయితే ఈ విధంగా బిహేవియర్ చేశారు. అయినా కూడా మీరు మీ పార్ట్నర్ విషయంలో మీ ఎమోషన్స్‌నన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు. తను మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు అని చెప్పి. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ మీ పార్ట్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మళ్ళీ మీతో మీ పార్ట్నర్ ఎలా మాట్లాడతారు అనే భయం కూడా మీకు ఉంది. ఎందుకంటే మీరు మీ పర్సన్‌కి చాలా టైమ్స్ అయితే కాల్ చేయడం కానీ, మెసేజెస్ చేయడం కానీ చేశారు. బట్ వాటికి రిప్లై ఇవ్వలేదు. అలాగే బ్లాక్‌లో కూడా కొంతమంది విషయంలో అయితే పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే మీరు మీ పార్ట్నర్‌కి ఏ విధంగా కూడా కమ్యూనికేషన్ చేయడానికి ధైర్యం సరిపోక మీ పార్ట్నర్ నుంచే మీకు కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పటికైనా నా వాల్యూ నా పార్ట్నర్ తెలుసుకుంటారు అని చెప్పి మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు మీరు మాత్రం. ఎందుకంటే మీ పార్ట్నర్ అంత బాధ పెట్టారు తన మాటలతోటి, లేదంటే తన చేతలతోటి. తన అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని యూజ్ చేసుకొని లాస్ట్‌కొచ్చేసరికి మిమ్మల్ని చులకనగా మాట్లాడి తప్పు మీ వైపే నెట్టేసి తనైతే వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్ళిపోయారు ఈజీగా మిమ్మల్ని పట్టించుకోకుండా. కానీ మీ పరిస్థితి ఏంటి అనేది తను మినిమమ్ కూడా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ గురించి చాలా ఫీల్ అవుతున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. అయినా కూడా ఇప్పటికీ మీ పార్ట్నర్ తన తప్పు తెలుసుకుంటారు. మీ లైఫ్‌లోకొస్తారు. ఇలాగే ఇప్పటికి కూడా మీరైతే వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్‌కి వాళ్ళ వాల్యూ తెలిసిందా లేదా చెప్పండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్.
జడ్జిమెంట్ కాదు బాటమ్ ఆఫ్ ద డెక్. ఇలా ప్యాచ్ నచ్చింది. ఇది కర్మకు సంబంధించిన కార్డు. విషయంలో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో పాస్ట్‌లోని అవన్నీ కూడా కర్మ అనేది ఒకటుంటుంది కదా! ఆ కర్మ అనేది మనం పాస్ట్‌లో ఏదైతే చేస్తే మనకి ఫ్యూచర్‌లో కూడా అదే మళ్ళీ మనకి రిపీట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా! మన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాస్తారు ఎప్పటికప్పుడే. మనం అవి మళ్ళీ మన కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఏవైతే చేస్తామో మళ్ళీ అవే మళ్ళీ మనకైతే వస్తాయి. మనం మంచి చేస్తే మంచి మన లైఫ్‌లోకొస్తుంది. అలాగే మనం చెడు చేస్తే మళ్ళీ మన లైఫ్‌లోకి ఆ చెడే వస్తుంది. అలాగే మీ పార్ట్నర్ పాస్ట్‌లో మీ విషయంలో ఏదైతే చేశారో అదే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి తిరిగి వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆ కర్మను అయితే అనుభవిస్తున్నట్టయితే మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ అయితే చూపిస్తుంది ఎక్కువగా. ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఏంటంటే తన బిహేవియర్ అయితే అసల మంచిది కాదు. తనకి కొన్ని వేరే రిలేషన్స్ అయితే ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ద డెవిల్ కార్డ్ అంటేనే ఆ వ్యక్తి వేరే వాళ్ళకి అట్రాక్షన్ అవ్వడం కానీ, అంటే మీ పర్సన్‌తో మాట్లాడుతూ వేరే వారితో చాటింగ్ చేయడం, మీ పార్ట్నర్‌తో చాటింగ్ చేస్తూ వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం కానీ, లేదంటే మీ పర్సన్‌తో రిలేషన్‌లో ఉంటుండగానే వేరే వాళ్ళతో రిలేషన్ ఉండడం కానీ, ఇలాంటి కొన్ని రిలేషన్స్ అయితే మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్‌కైతే ఉన్నట్టుగా అయితే మనకైతే చూపిస్తుంది. ఎప్పుడైతే మీ పార్ట్నర్ తన లైఫ్‌లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ బిహేవియర్ ఎలాంటిదో మీ పార్ట్నర్‌కి అర్థమైందో, మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది మీ పార్ట్నర్‌కి. మీ పర్సన్ అయితే మనశ్శాంతిగా అయితే లేరు. నిద్ర కూడా రావట్లేదు మీ పార్ట్నర్‌కి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మీ పార్ట్నర్ అయితే బాధపడుతూనే ఉన్నారు. కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అయితే తనలో తనే మీరు ఏ విధంగా పాస్ట్‌లో మీ పార్ట్నర్ పెట్టిన బాధని ఎవరికీ తెలియకుండా మీలో మీరే కంట్రోల్ చేసుకొని, బాధనంతా బంధించుకొని ఉన్నారో, సేమ్ మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో తను చేసే బిహేవియర్‌కి మీ పార్ట్నర్ కూడా సేమ్ అలానే ఉన్నారు. ఎవరికీ తెలియకుండా మీ పార్ట్నర్ అయితే తనలో తనే ఏడుస్తున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆ కర్మనైతే అనుభవిస్తున్నారు. మీకు చేసిన ఆ నమ్మక ద్రోహానికి, లేదంటే మిమ్మల్ని చులకనగా చూడడం, మిమ్మల్ని తన అవసరాలకు వాడుకుని, తర్వాత మిమ్మల్ని తప్పుపట్టి మీ నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేశారు కదా! అవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఆ కర్మ ద్వారా అయితే అనుభవిస్తున్నారు. చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఎవరిని చూసినా అట్రాక్షన్ అయిపోవడం కానీ, జెన్యూన్ లవ్‌కి ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం కానీ, ఇలాంటివైతే చేస్తున్నారు. మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ ఏంటంటే, తను ఎవరితోని కూడా రిలేషన్ విషయంలో అయితే సీరియస్‌గా అయితే ఉండరు. ప్రతి ఒక్కరి విషయంలోని కూడా టేక్ ఇట్ ఈజీగానే తీసుకుంటారు రిలేషన్ విషయంలోని. తనకి జెన్యూన్ లవ్ అంటేనే తెలీదు. సీరియస్ ఉండదు లవ్ విషయంలోని. ఎవరి చూసినా కూడా మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ అయితే అట్రాక్షన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం, ఈ రిలేషన్‌ని బ్రేక్ చేయడం ఇలాంటివైతే చేస్తారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన బిహేవియర్ అయితే అంతా కూడా తెలుసుకొని అబ్జర్వ్ చేసి మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. థర్డ్ పర్సన్‌ని నమ్మి మీ పార్ట్నర్ అయితే మనీ పరంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి వెళ్లారు. బట్ అక్కడ మీ పార్ట్నర్‌కయితే మనశ్శాంతే లేకుండా పోయింది. తనైతే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ థర్డ్ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ మీ పర్సన్ అయితే ఉన్నారు. అయినా కూడా తనైతే ఒక న్యూ పర్సన్ రిలేషన్‌లోకైతే వెళ్ళినట్టుగా అయితే మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ లైఫ్‌లోనే ఈ థర్డ్ పర్సన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే తన లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పోతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఏంజెల్ ఉన్నారిక్కడ. ఒక కాలు ఇక్కడ నీళ్ళల్లో పెట్టి, ఒక కాలయితే బయట పెట్టారు. నీరంటే మనకి ఎమోషన్స్‌కి సంబంధించింది. ఈ ఎమోషన్స్‌ని మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ చూడండి వాటర్‌ని ఒక కప్పులోంచి ఒక కప్పులోకైతే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో, మీ పార్ట్నర్ కూడా ఈ ఎమోషన్స్‌నన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. నేను ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోలేను అన్నట్టుగా ఇప్పుడు మీ పార్ట్నర్ సిట్యుయేషన్ అయితే ఉంది.
పాస్ట్‌లో మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో, మిమ్మల్ని ఎంత చులకనగా చూసారో, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ కూడా అంతే చులకనగా అయితే అయిపోయింది. తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ కూడా తనని అంతే చులకనగా చూస్తుంది. మినిమమ్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. మీ పర్సన్ ఉన్నా కూడా వేరే వారితో రిలేషన్‌లో ఉండడం కానీ, వేరే వారికి అట్రాక్షన్ అయిపోవడం, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వడం ఇలాంటివైతే చేస్తుంది. తన మాటలతోనే, తన బిహేవియర్ తోటి ఎక్కువగా అయితే మీ పార్ట్నర్‌కి మనశ్శాంతి లేకుండా చేస్తుందన్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, లైఫ్‌కి కావాల్సింది మనీ కాదు. జెన్యూన్‌గా లవ్ చేసే వ్యక్తి మన లైఫ్‌లో అయితే ఉండాలి. మన లైఫ్‌లో ఎప్పుడైతే జెన్యూన్‌గా లవ్ చేసే వ్యక్తి ఉంటారో, మన లైఫ్‌లో అన్నీ కూడా మనం సాధించినట్టే. మనల్ని జెన్యూన్‌గా లవ్ చేసే వ్యక్తిని మనం సంపాదించుకోకపోతే, మనకి ఎంత ఉన్నా కూడా మనం ఏది సాధించలేనట్టే అన్న విషయం ఇప్పుడు మీ పార్ట్నర్‌కి క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో మనీ ఉంది, అన్నీ బానే ఉన్నాయి. బట్ మనశ్శాంతి లేదు. తనని జెన్యూన్‌గా లవ్ చేసే పర్సన్స్ లేరు. ఎవరైతే తనని జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారో, మనీ పరంగా సపోర్ట్ ఉందని వెళ్ళిపోయారో, వాళ్ళే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మినిమమ్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. మిమ్మల్ని మిస్ చేసుకొని మీ రిలేషన్ నుంచి అయితే బయటకు వచ్చినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే వేరే పర్సన్ చేతుల్లో అయితే బలైపోయారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్‌కైతే మనశ్శాంతి లేకుండానే చేస్తున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది. తనకిప్పుడు తన లైఫ్‌లో ఏదైతే అనుకున్నారో అన్నీ ఉన్నాయి. బట్ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ పార్ట్నర్ ఏంటంటే తనకి కావాల్సింది లైఫ్‌లో మనశ్శాంతి ఉండాలి. అది లేకపోతే మనం ఎంత మనీ సంపాదించినా కూడా వేస్టు. అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే క్లియర్‌గా అర్థం చేసుకున్నారు. మీ రిలేషన్ విషయంలో తను ఎంత తప్పు చేశారో, ఆ తప్పుకి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే శిక్ష అనుభవిస్తున్నారు. తను ఈ కర్మ నుంచి అయితే తప్పించుకోలేకపోయారు. ఆ కర్మ వల్లే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఈ కర్మనంతా అనుభవిస్తున్నారు. ఈ బాధనంతా అనుభవిస్తున్నారని చెప్పి మీ పార్ట్నర్‌కైతే క్లియర్‌గా అర్థమైపోయింది. మీ పార్ట్నర్‌కి మీరైతే ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు. పాస్ట్‌లో ఏ విషయంలో అయితే మిమ్మల్ని మోసం చేసి దూరం పెట్టారో, చులకనగా చూసారో, ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీరే గ్రేట్ పర్సన్. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు. మీ పర్సన్ గురించి మీరు ఎప్పటి వరకునైనా కూడా వెయిటింగ్ చేయడానికైతే వెనకాడరు అన్న విషయం మీ పార్ట్నర్‌కైతే అర్థమైంది. మీరు రిలేషన్‌కైతే కట్టుబడి ఉంటారు. మీ లైఫ్‌లో ఎప్పుడూ కూడా ఒక పర్సనే అని చెప్పి మీరైతే అనుకుంటారు. వేరే ఎవరికీ కూడా మీరు ఛాన్స్ ఇవ్వరు. మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి మీరు ఫీల్ అవుతారని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు తెలుసుకున్నారు మీ విషయంలోని. మీరు ఎంత గ్రేట్ పర్సన్ అన్న విషయం కూడా మీ పార్ట్నర్‌కైతే అర్థమైంది. ఎందుకంటే మీరు మీ లైఫ్‌లో ఏమి ఉన్నా లేకపోయినా కూడా మీరు ప్రతి విషయానికి కూడా కట్టుబడి ఉంటారు. ఏ మాట ఎవరికి ఏది మాట ఇచ్చినా ఆ మాటను నిలబెట్టుకుంటారు. బట్ మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో అలా చేయలేదు. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ మాటకి కట్టుబడి ఉంటారు అన్న విషయం మీ పార్ట్నర్‌కి అర్థమైంది క్లియర్‌గా. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ కూడా చాలా వరస్ట్ బిహేవియర్ ఎప్పుడైతే చేయడం మీ పార్ట్నర్‌కి తెలిసిందో, మీ పార్ట్నర్ అయితే మీరు ఎంత గ్రేట్ పర్సనో ఎందుకంటే మీ నుంచి మీ పార్ట్నర్ వెళ్ళిపోయినా కూడా మీరు ఇప్పటికీ కూడా మీ పర్సన్ గురించే వెయిటింగ్ చేస్తున్నారు కదా! మీ నుంచి మీ పార్ట్నర్ వెళ్ళిపోయినా కూడా మీరు ఇప్పటికీ కూడా మీ పర్సన్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నారు కదా! అందుకే మీ పార్ట్నర్ మీరు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి మాటపై నిలబడే వ్యక్తి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ గ్రేట్‌నెస్‌ని తెలుసుకున్నారు. మీరు ఎంత గ్రేట్ పర్సనో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అర్థం చేసుకొని ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసిషన్ తీసుకున్నారు. న్యూ బిగినింగ్ చేసి మీ రిలేషన్‌లోకైతే రాబోతున్నారు. మీతో సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే పాస్ట్‌లో మీ రిలేషన్ విషయంలో మనీ పరంగా ఏవి ఇబ్బందులున్నాయని చెప్పి మిమ్మల్ని ప్రతి విషయానికి కూడా బాధ పెట్టి మాట్లాడేవారో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఆ తప్పులన్నీ తెలుసుకొని ఇప్పుడు మీ లైఫ్‌లోకొచ్చి తను మీతో హ్యాపీగా ఉన్నంతలోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలి. మనిషి వ్యక్తిత్వం ముఖ్యం. అంతేకాని మనీకి కాదు ఇంపార్టెంట్. మనీకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తెలుసుకొని నిర్ణయం అయితే తీసుకున్నారు.
యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. మిమ్మల్ని దూరం పెట్టిన ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు కనుక మీరు తను వచ్చినా కూడా మీరు మంచి చెడుల గురించి పూర్తిగా తెలుసుకుని మీ పార్ట్నర్కి అవకాశం ఇవ్వాలా వద్దా, మళ్ళీ మీ రిలేషన్ విషయంలోని ఇవన్నీ కూడా మీరు పూర్తిగా ఆలోచించుకొని పాస్ట్లో మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసిన ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించుకొని మీరు అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మీ రిలేషన్ విషయంలో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయగలుగుతాను అని చెప్పి మీరు పూర్తిగా నమ్మితే, అంటే మీ పార్ట్నర్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ తను మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారేమో అన్న భయంతో మీ లైఫ్ అంతా కూడా గడపకుండా మీకు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మీతోటే ఉంటారు అని చెప్పి మీరు పూర్తిగా నమ్మితే కనుక భయపడకుండా మీ పార్ట్నర్ విషయంలో అంటే మీకు డౌట్ ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చారు నా రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ అయితే చేశారు, నన్ను అర్థం చేసుకున్నారు, బట్ మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఈ రిలేషన్ బ్రేకప్ చేసేస్తారేమో అన్న భయం మీకైతే ఉంటుంది కదా. ఆ భయం మీకు పూర్తిగా లేకుండా మీ పార్ట్నర్ విషయంలో మీకు పూర్తి నమ్మకం ఎప్పుడైతే వస్తుందో, మీ పార్ట్నర్ని మీరు పూర్తిగా ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతారో అప్పుడు మీ పార్ట్నర్కి మీరైతే అవకాశం ఇవ్వండి. ఇవన్నీ కూడా ఆలోచించుకుని రిలేషన్ విషయంలో అవకాశం అయితే మీ పార్ట్నర్కి న్యూ బిగినింగ్ చేయడానికి అయితే ఇవ్వండి అవకాశం అని చెప్పి యూనివర్స్ అయితే సజెషన్ ఇస్తున్నారు. ఎందుకంటే తను మీ లైఫ్లోకి వచ్చినా మళ్ళీ మీకు అదే భయం ఉంటుంది, తను ఎప్పుడైనా మళ్ళీ బ్రేకప్ చేసేస్తారేమో అని చెప్పి ఆ భయం అంతా కూడా లేకుండా మీకు మీరే కంట్రోల్ చేయగలను అని చెప్పి ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా నమ్ముతారో అప్పుడే మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి అయితే రానివ్వండి అని చెప్పి యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.